ఇప్పటికీ మనం చాలా సినిమాలు చూసాం. వాటన్నిటికీ డిఫరెంట్గా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కాదు అనే సినిమా మన ముందుకు రాబోతోంది. డిఫరెంట్ టైటిల్తో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి మనతో చాలా విశేషాలు షేర్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం గారు, ఈ సినిమా డైరెక్టర్ మోహన్ గారు, అలాగే ఈ సినిమాలో సచిన్ క్యారెక్టర్ ప్లే చేసిన స్నేహిత్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మోహన్ గారు. హాయ్ స్నేహిత్. అండ్ హాయ్ ద బ్యూటిఫుల్ సుహాసిని గారు. థాంక్యూ సో మచ్. సో సచిన్ టెండూల్కర్ కాదు అంటే టైటిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సచిన్ టెండూల్కర్ కాదు అని ఎలా దీన్ని మీరు జస్టిఫై చేస్తున్నారు? యాక్చువల్గా చెప్తే సచిన్ వచ్చి ఒక అబ్బాయి 12 years old guy. He's an autistic kid. That is, he's mentally challenged. So he's a big fan of Tendulkar. Cricket ante చాలా ఇష్టం అతనికి. Okay. So but he cannot be Tendulkar in his life. But he wants to be Tendulkar by playing cricket. Can an autistic kid who's mentally challenged play with the normal kids in a tournament? Is the line of the film. That is why I have named it after Sachin Tendulkar. అంటే ఒక నార్మల్ కుర్రాడ్ లాగా బిహేవ్ చేయలేని అబ్బాయి సచిన్ టెండూల్కర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. సో సచిన్ టెండూల్కర్ కాదు, టెండూల్కర్ కంటే ఈవెన్ బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రమ్ హిస్ పొజిషన్. So everybody wants to be Tendulkar. Sachin ani name పేరు పెట్టేస్తే Sachin it's very difficult. So this guy is not normal. He cannot think normal. So how does Suhasini garu help him play cricket, or does he play cricket, is the essence of the film. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ సర్. తిను సచిన్ ఈ సంవత్సరం తిను మీతో ఆడతాడు. ఎవరన్నా పరిచయం చేస్తే హాయ్ హలో చెప్పరా? హాయ్ సచిన్. గో షేక్ హ్యాండ్స్ విత్ దెమ్. వీడు క్రికెట్ ఆడతాడా? వీడికి సరిగ్గా నిలబడమే రావట్లేదు కదరా. ఈసారి మనకి టోర్నమెంట్ లో చిప్పే. సచిన్ వెళ్ళి ప్యాడ్స్ కట్టుకో. yes sir. ఇంటికి రకరకాల బ్రీడ్ కుక్కల్ని తీసుకొచ్చి పేరు పెట్టి వాటిని ఫ్యామిలీ మెంబర్స్ లా పెంచుకుంటారు. అదే ఇలాంటి పిల్లాన్ని మాకు సంబంధించిన వాడు అని చెప్పుకోవడానికి ఫీల్ అవుతున్నారు. కానీ మీరు అలా చేయకూడదు. తనని మీలో ఒకరుగా కలుపుకొని పోవాలి. ఏమంటారు? ఓకేయా? yes sir. ఏంటి ఒక్కడేనా? yes sir. దట్స్ ద స్పిరిట్. 285 మూవీస్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్. అంటే అది చిన్న విషయం కాదు. దాంట్లో 100 పైగా తెలుగు సినిమాలు చేశారు. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారు సినిమాలు. ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? మోహన్ని నాకు ఒక యాక్టర్గా పరిచయం ఉంది. మేమిద్దరు కలిసి ఒక పిక్చర్లో యాక్ట్ చేసాం. అప్పుడే ఆ పిక్చర్ డైలాగ్ కాకుండా వీ యూస్ టు డిస్కస్ మిగతా స్టోరీస్ అన్ని డిస్కస్ చేసేవాళ్ళం. అప్పుడే హీ యూస్ టు టెల్ మీ మెనీ కైండ్ ఆఫ్ స్టోరీస్. అప్పుడు హీ కైండ్ ఒక హింట్ ఇచ్చాడు, ఇలాంటి ఒక స్టోరీ ఉంది, మీరు చేస్తే బాగుంటుందని. సో 2 years తర్వాత అది అలా కలిసి వచ్చింది. అండ్ వెన్ హీ టోల్డ్ మీ, నాకు పెద్ద షాక్ ఏంటంటే మా బాబు 22 years, ఈ 12-year-old బాయ్కి నేను అక్కగా యాక్ట్ చేయాలంటే ఎలాగా? బట్ సినిమాలో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ కదా. సో ఇప్పుడు వచ్చేవాళ్ళు, మేడం ఒక 4 days వర్క్ చేస్తే చాలు, మీరు మెడ్రాస్లోనే ఉండి 4 days వచ్చి వెళ్ళండి చాలు అంటారు, ఆర్ 6 days చాలు, 10 days. That's not what he said. He said, you are there in the film fully. మీరు రావాలన్నారు. So I was ready to work for him. జీవం ఉన్న బొమ్మ చాలిస్తుంటే జన్మ, తోడై ఉన్న అమ్మ మూడైపోనమ్మ, గుడిలో దీపం కొడిగట్టేనా, పూసి నవ్వు విననా, పాశం ఇంక కనన, బ్రహ్మానీకు తగున, బంధాలన్నీ తెగున, కాలమేది కొడిగట్టేనా. స్నేహితుని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? బికాస్ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఇది, అండ్ మెంటల్లీ ఛాలెంజెడ్గా చేయాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. యాక్చువల్లీ ఇతను దిస్ ఇస్ హిస్ 5th film. హీరోగా 4 pictures చేశాడు బెంగళూరులో, కన్నడలో. నేను ఐ హావ్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. ఇతను చూస్తారే, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఈ అబ్బాయి సూట్ అవుతాడో ఏమో అని చెప్పి నెక్స్ట్ డే ఐ కాల్డ్ హిస్ ఫాదర్. ఇన్సిడెంట్లీ హిస్ ఫాదర్ ఇస్ ఆల్సో అ ప్రొడ్యూసర్. సో ఐ వెంట్ టు హిమ్.
సార్ ఇలాంటి ఒక కథ ఉంది వింటారా మీరు, సార్ మీరు వస్తారా రండి సార్. సో ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ద స్టోరీ, హీ స్టార్టెడ్ వీపింగ్. But before he could decide on something, I had my own producer called Mr. B.N. Gangadhar, who launched me as a writer and director, I mean as a hero also. So he knew this story before only. He said, "Arey, Snehit chesara, nene produce chesistanu. And Suhasiniku story cheppeyandi." Nenu modle cheppanu sir ani cheppa. So immediately it got started. But before going on to the role, he was admitted to a workshop, school for acting. Bimba. He got trained, Bimba. He got trained for about 10-15 days. After that, I gave him few films to see as reference. So, Danni Chusadu. And I think he's more than justified the kind of role that he's got in the film. Okay. So Snehit, how is it working in this movie? What is It your was experience? nice. I'm very lucky for acting with Suhasini auntie and Venkatesh Prasad uncle and Mohan uncle director. He taught me everything to do. ఏం కావాలరా నీకు? It's gone finer than Dhoni intended. It'll get to... He's in the middle of a magnificent spin. Fine shot, inside out. Cricket. నేను టోర్నమెంట్ ఆడాలి. అనుకోగానే వెంటనే టోర్నమెంట్ ఆడడం కుదరదు నాన్నా. అంతేకాదు, అంతసేపు ఎండలో నువ్వు ఉండలేవురా. ఎందుకు? నాకేమైంది? సచిన్ ఫైన్. ఇంకేవి అడగను బెస్ట్ ఫ్రెండ్, ప్లీజ్. So you made Venkatesh Prasad garu to act. అంటే ఇప్పటిదాకా క్రికెటర్ గా తెలుసు, బట్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారైనా అని మీరు ప్రూవ్ చేశారు. So how did he convince him? No, I should thank Suhasini ji for that because she knew him before. She gave me the reference. నేను స్టోరీ చెప్పేటప్పుడు he got emotional and he said, సార్ స్టోరీ బాగానే ఉంది సార్, హౌ విల్ ఐ జస్టిఫై, చాలా పెద్ద రోల్ సార్ అని చెప్పారు. మీరు రండి, అక్కడ సుహాసిని గారు ఉంటారు, నేను ఉంటాను, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. హీ ట్రైడ్ టు అవాయిడ్ దిస్, బట్ దెన్ షీ జస్ట్ gave him a call and said, you are doing this, and he said, okay, I am doing it. He came to the set, he was shivering on the first day, sitting next to her and acting in the scene. But ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఎంటైర్ పిక్చర్ నాకు కన్ఫ్యూజ్ అయింది, ఈడు క్రికెటరా యాక్టరా అని. సూపర్ గా యాక్ట్ చేశారు. అండ్ హీ హస్ డబ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ కన్నడ. కన్నడలో దీని పేరు సచిన్ టెండూల్కర్ అల్లా, ఇక్కడ ఇట్ ఈస్ సచిన్ టెండూల్కర్ కాదు. పిడుగులొచ్చినా ఉప్పెనొచ్చినా అడుగు ముందుకే వేయాలంట, గొప్ప వాళ్ళకు చిన్న వయసులో తప్పటడుగులే పాఠాలంట. పోరాటమే మనకు జీవితం, ఆ విజయమే పలికే స్వాగతం. సో సుహాసిని గారు మీరు చెప్పండి, అంటే ఇప్పటిదాకా మీరు చాలా మంది ఆర్టిస్ట్తో వర్క్ చేశారు, బట్ ఒక క్రికెటర్తో వర్క్ చేయడం ఎలా ఉంది? వెంకటేష్ ప్రసాద్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఏం చేస్తారో అదే యాక్టింగ్, మీరు ఏం చెప్తారో అదే డైలాగ్ అన్నాను. అదంతా విన్నారు కానీ ఇంకా నాకు నర్వస్గానే ఉందన్నారు. ఫస్ట్ షాట్ అయిన తర్వాత మా అందరికీ పెద్ద రిలీఫ్, ఎందుకంటే అంత ఈజీగా యాక్ట్ చేశారు. రియలీ వెరీ గుడ్. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నా డైలాగ్ అంతా వదిలేసి ఆయనే చూస్తున్నాను, ఇంత ఈజీగా చేస్తున్నారు. నా ఫస్ట్ పిక్చర్లో కూడా నేను ఇంత ఈజీగా చేయలేదు అనుకున్నాను. బట్ టుడేస్ వరల్డ్ ఇస్ లైక్ దట్. వాళ్ళు ఎలాగో మీడియా ముందు ఉన్నారు, ఇదంతా చెప్పినా కూడా చాలా కష్టం అండి. కెమెరా ముందు మీకు తెలుసు, అండ్ మోహన్ మీకు తెలుసు, అండ్ యూ నో స్నేహిత్, ఇట్స్ అ జీవ మరణ పోరాటం కదా. స్టార్ట్ అనగానే బర్త్ స్టార్ట్ అవుతుంది, అండ్ కట్ చెప్పగానే మరణం కదా. ఇన్ బిట్వీన్ వీఆర్ ఆర్ఫన్స్ కదా, వీఆర్ ఆర్ఫన్స్. ఎవ్వరూ చెప్పలేరు బిట్వీన్ షాట్, ఎవ్వరూ చెప్పలేరు. ఇక్కడ నించోండి, యూ హ్యావ్ టు సే దిస్, ఇలా తిరగండి అని చెప్పడానికి ఎవరు లేరు. యూనో యూ ఆర్ యువర్ ఓన్, యూనో లైక్ ఒక ఆర్ఫనేజ్లో ఉన్న చైల్డ్ లాగా మేము. వాడికి బ్రతుకంటేనే ఏంటో తెలియదు, చావు గురించి ఎందుకు చెప్పాలి? వాడికి ఏం కావాలో అన్నీ చేద్దాం స్వాతి, ఐఎమ్ విత్ యూ. అదే వచ్చిన ప్రాబ్లం. వాడికి కావాల్సింది చేయడం నా వల్ల సాధ్యం కాదు. వాడికి కావాల్సిందేంటి? వాడు క్రికెట్ టోర్నమెంట్ ఆడాలంట. పాపం వాడికి అందరిలాంటి పిల్లాడు కాదన్న విషయం కూడా తెలియదు. అదేలా సాధ్యం? లుక్స్ ఇంపాసిబుల్. వాడు చాలా ఆశతో అడిగాడు వెంకటేష్. వాడు ఏ రోజు ఏమీ నన్ను అడగలేదు. బట్
వాడి ఆశయాన్ని నెరవేర్చే శక్తి నాకు లేదు. పోనీ మా స్టూడెంట్స్తో మ్యాచ్ ఆడిద్దాం. ఆహా, వాడు చాలా సెన్సిటివ్ వెంకటేష్. క్రికెట్ గురించి వాడికి తెలియదంటూ ఏమీ లేదు. మనం అలా చేస్తే బాధపడతాడు. కొంచెం టైం ఇవ్వు, లెట్ మీ ట్రై సంథింగ్. వాడి కోరిక విని నవ్వుతావు అనుకున్నాను. సపోర్ట్ చేస్తానంటున్నా. ఇంతకు ముందు కూడా క్రికెట్ మీద సినిమాలు వచ్చాయి. మీరు ఎలా డిఫర్ చేస్తారు? ఆ సినిమాలకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటి? Cricket has a story. In this film, there is a story for which cricket is played. Okay, అక్కడ క్రికెట్ జరుగుతూ ఉంది, అండర్ కరెంట్లో ఇంకొక స్టోరీ, ఐ మీన్ ఇట్ విల్ బి ఫ్లోయింగ్. ఓకే. That is concerned with the message that we are trying to give to the society. All spastic societies or schools which are there for mentally challenged people, they have only one goal. They want society to accept these kids, these special kids, And include them. Include them in the in the society. They are one among them. The whole film speaks about that only. That story is running in between. So along with cricket, I am shooting a story also inside. So it will be very interesting. It's just not cricket. జనరల్ గా మీరు స్టోరీ రాసుకునేటప్పుడే ఈ క్యారెక్టర్ కి సుహాసిని గారు అని చెప్పి రాసుకున్నారా, రాసుకున్నాక ఆవిడైతే బాగుంటుంది అనుకున్నారా? This particular film, without her, I wouldn't have done the film. She is unparalleled. For certain roles, nobody can match her. So this film, without her, I wouldn't have done. And my Kannada producer, Mr. B.N. Gangadhar, also had the same views. So call sheet ledante vadlestam. We'll take another story. Whenever she is free, we'll do. But I was pretty confident that she will never say no. She might not be free, but she will not say no to this particular story. So Suhasini garu దొరకలేకపోతే no film, no Sachin Tendulkar కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పిక్చర్లో నా పేరు స్వాతి. సో ఆ స్వాతి మళ్ళీ ఆ స్వాతి జ్ఞాపకం వస్తుంది అని యూనో ద ఫ్రెష్నెస్ ఆఫ్ స్వాతి. నేను అనుకోలేదు స్వాతి అని ఒక పిక్చర్ చేశాను తెలుగులో. ఇట్ వాస్ వన్ ఆఫ్ మై బ్రేక్ త్రూ ఫిల్మ్స్. అప్పుడు చేస్తున్నప్పుడు నాకు ఐ డోంట్ ఈవెన్ నో ది బిగ్నెస్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వైస్ అయిపోయింది. సో ఐ నో దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్. స్వాతి లాగే దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ బి అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఎదురుగా ఉన్నది పూజలంది దైవాన్ని వేడన చివరగా ఒక్కసారి ప్రాణభిక్ష పెట్టమని ఏడన దైవమా. సో మీరు దీంట్లో స్నేహితుకి అక్కగా చేస్తున్నారు, అదంతా ఓకే. బట్ వాట్ టైప్ ఆఫ్ ఎ క్యారెక్టర్ యు ఆర్ ప్లేయింగ్ ఈ సినిమాలో? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? అదే చెప్పాను కదా, ఐఎమ్ అన్ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ అండ్ 9 to 5 జాబ్ చేస్తుంది. 5 తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్ ఇస్ ఓన్లీ తమ్ముడు తమ్ముడు తమ్ముడు. వాడికి ఏం ఇష్టం, హిజ్ ఓన్ మదర్ కెనాట్ లుక్ ఆఫ్టర్ హిమ్ ద వే ఐ లుక్ ఆఫ్టర్ హిమ్. నేను తినిపిస్తేనే తింటాడు, నేను చెప్తేనే చదువుతాడు, నేను చెప్తేనే వింటాడు. ఓన్ మదర్ చెప్తేనే Extraordinary thing in the film is he calls her best friend. He never calls her akka. ఓకే. And she calls him captain. కెప్టెన్ అని పిలుస్తాను. కెప్టెన్ He loves cricket, so she calls him by the name captain. He loves her to the maximum. He doesn't want anything else under the sun except Tendulkar and akka. So he calls her best friend every time. Okay. And dialogue baga చెప్తాడు. Introduce yourself in Telugu. నా పేరు సచిన్ టెండూల్కర్ కాదు. సూపర్ సూపర్. సో అంటే ఈ సినిమాలో ఒక క్రికెట్ గురించే కాకుండా హ్యూమన్ వాల్యూస్ గురించి కూడా బాగా చెప్పారనిపిస్తుంది. సో మీరు ఎలా రిలేట్ అయ్యారు మీ క్యారెక్టర్ కి? మీకు గుర్తొచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సచిన్ ఐ మీన్ స్నేహితుతో చేస్తుంటే? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు స్నేహితుతో పరిచయం లేదు. మోహన్ చెప్పేవారు ఇలా స్నేహితని ఒక అబ్బాయి ట్రైనింగ్కి వెళ్తున్నాడు అనగానే నేను నిజంగానే ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డ్ని తీసుకుని వాడికి యాక్టింగ్ నేర్పిస్తున్నారని అనుకున్నాను. ఇన్ బిట్వీన్ ఏదో ఫారిన్ కంట్రీకి వెళ్ళాను, సో కంప్లీట్ అమ్నీషియా నాకు. సో లొకేషన్కి వచ్చి షూటింగ్ స్టార్ట్ అవ్వగానే ఇలా ఆ బాడీ లాంగ్వేజ్ అంతా చూసి బాగా ఎగ్జాక్ట్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్గానే కనిపించింది. తర్వాత కూర్చొని ఐ థింక్ ఈజ్ రిహర్సింగ్ ఫర్ ద నెక్స్ట్ సీన్ అనమాట. చూసిన తర్వాత వీడు నిజంగానే డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డా ఆర్ అలా యాక్ట్ చేస్తున్నారా అని నాకు అర్థం కాలేదు. అండ్ స్లోగా వెళ్ళి ఫస్ట్ సీన్ అయిన తర్వాత బికాస్ డైరెక్టర్స్ ఫస్ట్ సీన్ కదా డిస్టర్బ్ చేయకూడదు అడిగాను, ఈజ్ ఈ నార్మల్? ఆఫ్ కోర్స్ ఈజ్ నార్మల్, ఈ సూపర్ ఇంటెలిజెంట్, ఈ ఫస్ట్ ఇన్ క్లాస్, ఈ ఫాదర్ ఇస్ లైక్ దిస్, అదంతా చెప్తున్నారు.
దట్ ఈస్ ద సక్సెస్ అండి. ద వే హీ డిడ్, దట్ ఈస్ ద సక్సెస్. మై రిలేషన్షిప్ విత్ ఇన్ ద ఫిల్మ్ అంటే రెస్పెక్టే. నువ్వు ఛాంపియన్ కెప్టెన్, నీతో తను స్ట్రిక్ట్ గా ఉండరు. అబద్ధం, సచిన్ నాట్ ఛాంపియన్. నువ్వెప్పుడూ ఆడలేదు కదా, అందుకే అలా అనిపిస్తుంది. ఒకసారి ఆడు, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. భయం, టెన్షన్. శ్లోకం చెప్పి పడుకో, భయం గేమ్ పారిపోతాయి. బెస్ట్ ఫ్రెండ్, నువ్వు ఇక్కడే పడుకుంటావా? దానికే ఉంది, ఇక్కడే పడుకుంటాను. రాత్రిలో వెళ్ళిపోకూడదు. నో చీటింగ్. నువ్వు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళను. సో సుహాసిని గారు మీరు చెప్పండి, అంటే దో మీరు అక్కలానే కనిపిస్తున్నారు, బట్ అంత అందంగా చూపిస్తున్నారు. మీరు చెప్పారు ఇందాక 22 years old సన్ ఉన్నాడు, బట్ దీనికి అక్కలా చేయాలి అని. సో మిమ్మల్ని అంత అందంగా చూపించారు. ప్రసాద్ గారి గురించి చెప్పండి. ప్రసాద్ గారితో నా పరిచయం ఎన్నో సంవత్సరాల ముందే. తర్వాత కెమెరామ్యాన్ అంటేనే నాకు ఒక సాఫ్ట్ కార్నర్. హీరోస్ కన్నా, ప్రొడ్యూసర్స్ కన్నా, డైరెక్టర్స్ కన్నా, బికాస్ నేను సినిమాటోగ్రఫీ చేశాను కాబట్టి వాళ్ళంటే వీఆర్ ఆల్ ఒక క్లాన్ లాగా. సో అప్పటి నుంచే నాకు మంచి ఫ్రెండ్. సో ఆయన ఈ పిక్చర్కి సినిమాటోగ్రాఫర్ అనగానే నాకు చాలా సంతోషం, ఎందుకంటే హిల్ బి ఎ బిగ్ సపోర్ట్ టు మోహన్ అనిపించింది. ఒక కాంపాక్ట్ సబ్జెక్ట్ అండ్ షార్ట్ టైంలో తీయాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయిన కెమెరామెన్ ఉండడం ఇట్స్ ఫ్యాంటాస్టిక్. మేము కూడా తప్పు చేస్తే చెప్పడానికి హీ విల్ సే, ఈజీగా ఒక రైట్ తీసుకొని చెప్తారు. లేదు సుహాసిని గారు, నేను ఫస్ట్ డే వెళ్ళగానే మేకప్ వెళ్ళగానే మీ ఇష్టం అన్నారు. లేదని మీరు చెప్పండి, ఓకే జస్ట్ కవర్ చేసుకోండి అంతే అని. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అదంతా పెద్ద ప్లస్ పాయింట్. డెఫినెట్గా నన్ను చాలా చాలా అందంగా చూపించారు. లైటింగ్ క్విక్ లైక్ సార్ 5 minutes ఉందా అండి అడగాలి, రెడీ చెప్తుంటారు. అయ్యో సూపర్, హీ సో ఫాస్ట్, సో ఎనర్జెటిక్, హీస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఆన్ ద సెట్. నింగి నీకు హద్దు, జంకు కొంకు వద్దు, ఓటమి గర్రద్దు, గెలవరా పట్టుదల నిధి, నీకు ఎదురేది నంబర్ 1 నువ్వై నిలవరా. నీదే మైదానం, నీకే సన్మానం. సో అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా టచ్చింగ్గా ఉన్నాయి లిరిక్స్. తెలుగులో లిరిక్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, చాలా సూత్నింగ్గా అలా ఉన్నాయి. సో మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ రాజేష్ రామ్నాథ్ గారు చేశారు. ఐ థింక్ దిస్ ఇస్ 140th ఫిల్మ్ ఆర్ 150th ఫిల్మ్. ఐ మీన్ ఈజ్ అ వెరీ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. 3 పాటలు ఉంది దీంట్లో. One is the relationship between the sister and brother. One is the way he gets trained for cricket. దాంట్లో ఒక మెలోడీ యూజ్ చేశాము. ఎప్పుడు ఈ సచిన్ టెండూల్కర్ వాక్ చేసేటప్పుడు టోటల్ క్రౌడ్ దే షౌట్ సచిన్ సచిన్, అది ఆ మెలోడీ అలాగే తీసుకొని we have constructed a song with that. That's a fantastic song. So that is where he gets trained as a cricketer. ఇంకొక పాటలు ఉంది దాంట్లో, ఐ మీన్ ఒక సీరియస్ ట్విస్ట్ వస్తుంది పిక్చర్లో. అక్కడ ఒక ప్యాథో సాంగ్ వస్తుంది. సో 3 సాంగ్లు ఉంది. ఒక సాంగ్ కన్నడలో నేను లిరిక్స్ రాశాను. ఒక పెద్ద రైటర్ ఉన్నారు నాగేంద్ర ప్రసాద్, అతను ఒక సాంగ్ రాశాడు. ఇంకొకడు నవీన్. ఇక్కడ భారతీ బాబు నేను రాసిన పాట అతను రాశాడు. సూపర్గా రాశాడు. యాక్చువల్లీ ఒక స్మాల్ ట్విస్ట్ ఒక సౌండ్లో ఏంటంటే, ఐ మెట్ షూటింగ్ అప్పుడు రాజేష్ రామ్నాథ్ని మీట్ అయ్యాను. నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అదంతా అయిన తర్వాత మొత్తం పిక్చర్ ఆయన చూపించారట. డబుల్ పాజిటివ్ చూపించిన తర్వాత నేను కొడైకెనాల్లో ఎక్కడో ఉన్నాను. సడన్గా ఒక ఫోన్, మేడం ఐఎమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ యువర్ ఫిల్మ్, సచిన్ టెండూల్కర్ కాదు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పండి అనగానే ఐఎమ్ సో ఎమోషనల్ మేడం, ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ అన్నారు. కంగ్రాచులేషన్స్ చెప్తే మీ యాక్టింగ్ బాగుంది అని చెప్తారని అనుకున్నాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంగ్రాచులేట్ యువర్ యాక్టింగ్ మేడం, యువర్ టీమ్ ఎఫర్ట్, ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్, ఇది ఎక్కడో ఐఎమ్ సో ఎమోషనల్, మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఫోన్ చేశాను, కంగ్రాచులేట్ చేయాలని కూడా కాదు, ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ అని ఫోన్ చేశాను. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ గాట్ అ గుడ్, అలాంటి వైబ్ దొరకడం చాలా కష్టం. మానవ జన్మ ఇంతే, మరణంతా కవింతే, మనవే చేసుకున్నా మనవే కా
నువ్వు కొన్ని నడిచే భూమిపై నువ్వు ఒంటరివని గడిచే కొలది తెలుసుకోవా మరి మది బాధని అణచుకో మరమనిషిగా మసలుకో. సో ఈ సినిమా కన్నడలో ప్రొడ్యూసర్స్ వచ్చారు, తెలుగులో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. తానికొండ వెంకటేశ్వరరావు గురించి. ఇలాంటి పిక్చర్ చేయడానికి ప్రొడ్యూసర్స్ వాళ్ళకు మంచి టేస్ట్ ఉండాలి. ఐ థింక్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ దట్ వీ హ్యావ్. అది మాత్రం కాదు, ఈ పిక్చర్ని బాగా ప్రమోట్ చేయాలి. హీ షుడ్ బిలీవ్ ఇన్ దట్ సబ్జెక్ట్, హీ షుడ్ బిలీవ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. అలాంటి ప్రొడ్యూసర్ దొరికారు మాకు వెంకటేష్ గారు. Both the producers, Kannada and Telugu, I should congratulate them because they should have guts to produce such kind of films. Regular commercial films, formula films, 5 songs, 4 fights, anybody will take initiative. But these kind of films, one needs guts. And I think I should congratulate both of them for attempting such a, what to say, such an experiment. సో ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. ఆల్ ద వెరీ బెస్ట్. 2 చోట్ల సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమా గురించి? తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి పిక్చర్స్ చూస్తారు. అది చిన్న పిక్చర్ అయినా ఆ పిక్చర్లో ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళైనా చూస్తారు, నాకు తెలుసు. సో ఈ పిక్చర్లో నేను ఉండాలన్న అవసరం లేదు. స్టోరీ ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది, మంచి ట్రీట్మెంట్ ఉంది, అయినా కూడా నేను కూడా ఉన్నాను. సో డెఫినెట్గా చూడండి ఈ పిక్చర్. ఓకే, సో స్నేహిత్, ఇన్ యువర్ వర్డ్స్ టు ద ఆడియన్స్. I want their blessings. మోహన్ గారు మీరు చెప్పండి. ఇది కొత్త అటెంప్ట్, తెలుగులో నా ఫస్ట్ పిక్చరు. చూడండి, మీకు నచ్చుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆల్వేస్ ప్లే ఎ జెంటిల్మెన్స్ గేమ్. క్రికెట్ ఈస్ ఎ గేమ్, ఇట్స్ నాట్ ఎ వార్. బాయ్. దేవుడెవడు దానవుడు ఎవడు మానవత వదిలి మృగమవ్వగా కత్తి పట్టిన ఉడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే.